హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే అల్లం రబ్బ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా అల్లాన్ని పొట్టు తీసుకొని మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని మెత్తగా దంచుకోవాలి. మరీ మెత్త పేస్ట్లా కాకుండా కచ్చపచ్చగా దంచుకుంటే నోటికి తగులుతూ ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దంచుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. పల్లీలు ఆప్షన్ మాత్రమే అండి. కొంతమందికి పల్లీలు నచ్చని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ పల్లీలు వేసుకోకపోయినా బాగుంటుంది. పల్లీలు వేగిపోయినట్టు అండి. ఇప్పుడు ఇలా వేగిపోయిన పల్లీలను పొట్టు తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. పల్లీలు వేయించి పొట్టు తీసుకొని ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని 1 కప్పు చక్కెర వేసుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు పోసుకోకండి, కొద్దిగా పోసుకుంటే సరిపోద్ది. నీళ్ళు ఎక్కువ పోసుకుంటే పాకం రావడం లేట్ అవుతుంది అన్నమాట. అందుకే కొద్దిగా నీళ్ళు పోసుకుంటే పాకం తొందరగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పాకం వచ్చేలోపు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసుకొని ప్లేట్ మొత్తం రాసేయాలి. ఇప్పుడు ఇది పాకం ముదురు పాకం రావాలండి, తీగ పాకం కాదు. పాకం వచ్చిందా లేదా చూడడానికి ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఆ పాకం వేసి మనం చేతితో ఇలా ముట్టి చూస్తే అది ముద్దలాగా వచ్చేస్తుందండి. ఇదిగో ఇలా చేసినప్పుడు ఇది ఇలా వచ్చేస్తుంది. అప్పుడు మనకు కరెక్ట్ పాకం వచ్చినట్టు. ఇప్పుడు అందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకోవాలి. అట్లనే పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ముందుగా నూనె రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ప్లేట్లోకి వేసుకొని ఒక అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, బయటనే పెట్టేస్తే సరిపోతుంది. చూడండి, 1/2 అవర్ తర్వాత చూద్దాం. ఇదిగో ఇలా వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు అల్లం రబ్బ రెడీ అయిపోయినట్టే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.